ఓకే. మరి ఇప్పుడు వేసినవన్నీ దానికి పట్టుకుని ఉంటాయా? మనకు అంటే సాఫ్ట్ గా కావాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. లేదు ఇంకా కాస్త క్రిస్పీగా కావాలి అంటే మనం కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పకోడీ టైప్ అట్లా ఏమన్నా కావాలి అంటే కనుక కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మనం అయితే డైరెక్ట్ గా వేసేసేయచ్చు. స్టార్ట్ చేసేద్దాం అయితే. ఓకే. ఆయిల్ కూడా వేడైపోయింది. సో సిమ్ లో వేయించుకుంటే మనకు కాస్త లోపల కూడా ఫ్రై అవుతుంది మన పీస్. తిప్పునా ఒకసారి. చక్కగా ఫ్రై అయిపోతున్నాయండి. అవునండి. ఇది పకోడీ లాగా వేసుకోవడమే కానీ అదేంటంటే వెజిటబుల్స్ ఆనియన్స్ అవన్నీ వేస్తూ ఉంటాము. ఇదేంటంటే చికెన్ తో సాయంత్రం పూట అలాగా సరదాగా అంటే తొందరగా అయిపోయే రెసిపీ అండి. ఓకే. సో సాయంకాలం అలాగా స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అవునండి. సిమ్ లో ఫ్రై చేసామంటే లోపల పీస్ కూడా బాగా ఫ్రై అవుతుందండి. ఓకే. ఓకే. గోల్డ్ కలర్ వచ్చేసినాయి కదా. అవునండి. ఇంకా తీసేద్దామా? ఓకే అండి. స్టవ్ ఆఫ్ చేసేస్తా. ఆఫ్ చేసి ఇట్లాంటివి చేసుకునేటప్పుడు చిన్న చిన్న పీసెస్ అయితేనే లోపల మొత్తం కూడా కుక్ అవుతుంది కదా, తొందరగా కూడా అయిపోతుందండి. ఓకే. చిన్న చిన్న పీసెస్ తీసుకోవాలి. అవునండి. ఇప్పుడు ఇది చికెన్ కదా, సేమ్ మటన్ తో కూడా ఇలానే చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి. మటన్ లేకపోతే వెజిటబుల్స్ అలా బాయిల్ చేసుకొని కూడా మనం ఇలా అంటే చేసుకోవచ్చు. మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ బాయిల్ చేసుకొని లేకుంటే చిన్న పీసెస్ గా కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అన్నమాట. మరి చికెన్ వాటితో పచ్చడి కూడా పడుతూ ఉంటారు కదా, నిల్వ పచ్చళ్ళు, మీకు అవి వచ్చా? మా అత్తగారు పెడతారండి. అత్తగారు పెడతారు. అమ్మ అత్తగారు బాగా చేస్తారండి పచ్చళ్ళు. మీకు టైం ఉండేదే తక్కువ కదా, ఉన్న టైం కాస్త బాబుతో పోట్లాడడానికే సరిపోతుంది. ఇది వేరే ప్లేట్ లోకి తీసేసుకుందాము. అవును. దానికి మనం ఆనియన్ తో అలాగే కీరాతో గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ కబాబ్ రెడీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. ముందు మన సకులందరికీ చెప్తాం దీని ప్రాసెస్ అంతా. తప్పకుండా. చికెన్ కబాబ్స్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చికెన్ కబాబ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కొత్తిమీర, నిమ్మకాయ, మిరియాల పౌడర్. చికెన్ కబాబ్స్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యే లోపు ఒక బౌల్లో చికెన్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మిరియాల పౌడర్, గరం మసాలా, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలిపి వేడైన ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కీరా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో స్పైసీగా ఉండే చికెన్ కబాబ్స్ రెడీ. చికెన్ కబాబ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. శ్వేత గారు చాలా సింపుల్ గా, స్పైసీగా, అలానే అది మెత్తగా ఉన్నాయి కదా లోపల. అంటే మనం మీరు ఏం చెప్పారంటే కార్న్ ఫ్లోర్ వేసుకుంటే కొంచెం కరకరలాడుతూ ఉంటాయి అని చెప్పారు. నిజంగానే చాలా సాఫ్ట్ గా ఉందండి. ఇలా వేసుకోగానే అలా వెళ్ళిపోతుంది. చాలా టేస్టీగా ఉంది. మంచి ఐటమ్ చేసి చూపించారు. ఈజీ ప్రాసెస్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అండి. చూసారు కదా సక్లు, చికెన్ కబాబ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 040-23556540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి.